Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో రహదారి భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా శిరోరక్ష ప్రాణరక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టి వాహనదారులకు విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. 1వ పట్టణ సిఐ జి సోమశేఖర్, ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం ఎంత ప్రాముఖ్యమో వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయాలు కాకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ఒక్కటే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
పోయేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హెల్మెట్ ధరించాలా. హెల్మెట్ ధరించకుండా యాక్సిడెంట్ జరిగి ఏదైనా ఇబ్బంది జరిగితే అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు వాళ్ళని బాగు చేయించడానికి రూపాయి ఖర్చు పెట్టేటువంటి పొజిషన్ లేనటువంటి పరిస్థితి. సో గతంలో మేము వెరిఫై చేసాం, యాక్సిడెంట్ వల్ల కుటుంబంలో ఆ కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి కుటుంబాలు కానీ, లేకపోతే చిన్నపిల్లలను కోల్పోయినటువంటి కుటుంబాలు కానీ సో దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒక మనిషి మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా టూవీలర్ మీద ప్రయాణం చేస్తున్నామంటే హెల్మెట్ పెట్టుకోవాలి. యాక్సిడెంట్ జరగడానికి ఫలానా ప్లేస్ అంటూ ఉండదు. నేను 20లోనే పోతున్నాను కదా, లేకపోతే 30 కిలోమీటర్స్ స్పీడ్లోనే పోతున్నాను కదా అంటే వచ్చేటువంటి వ్యక్తులు ఓవర్ స్పీడ్లో వచ్చి నేను యాక్సిడెంట్ చేస్తే హెడ్కి కానీ ఇంజరీ అయితే మ్యాక్సిమం మరణం తప్ప ఇంకెటువంటిది జరగదు. కాబట్టి టూవీలర్ మీద పోయేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా. మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాము, యూనిఫామ్ వేసుకొని తోలుకోండి. మరి దాన్ని అంత నామోషిగా మీరు యూనిఫామ్ అనేటువంటిది నామోషిగా భావించే పని అయితే దయచేసి మానుకోండి. లేదు అంటే మేము ఫైన్ వేస్తాం. నువ్వు సంపాదించేటువంటి 500-600 రూపాయలు నువ్వు ఫైన్ రూపంలో కడితే నీకు మిగిలేటువంటిది ఏంటి? మేము మీ గురించి ఆలోచించేటువంటి విధానం మీలో లేదు. అది ఏదో వస్తున్నారు, టైం పాస్ కుంటున్నారు, మేము కనబడితే ఆ ఒక్క క్షణం వేస్తున్నారు, తీసిసిరేస్తున్నారు. అన్నం పెట్టేది అదే కదా. నువ్వు యూనిఫామ్ వేసుకొని బాధ్యతగా ఆటో ఎక్కితే నీ ఆటోలో ఎక్కడానికి కూడా ఇష్టపడతారు. నువ్వు డిసిప్లైన్డ్గా ఉంటే కనీసం నువ్వు వచ్చేటువంటి ఆ రూట్లో పోతే నీ ఆటో కోసం ఎదురు చూస్తుంటారు. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ చీరాల పేరాల గ్రామ పంచాయతీలను బ్రిటిష్ వారు మున్సిపాలిటీలుగా చేసి ఇంటి పన్ను భారీగా పెంచడంతో చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన మహానీయుడు ఆయన పిలుపుతో వేల మంది ప్రజలు ఇళ్లు వదిలి రామ్నగర్ లో రామదండు పేరుతో పూరిపాకలు వేసుకొని 11 నెలలు అక్కడ గడిపారు. ఈ రోజు ఆయన జయంతిని జరుపుకోవడం మన అదృష్టమని తెలిపారు. ఆయన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జన్మదినం, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని అదే జన్మదినం అన్న జయంతి అదే వర్ధంతి అంటే చనిపోయింది, జయంతి అంటే పుట్టినరోజు పంచుకుంటాం. ఈ రోజు దాన్ని మన ప్రెసిడెంట్ గారు, మన రామకృష్ణ గారు దాని గురించి వివరిస్తారు. అందుకని ఆయన వివరిస్తారని మనకు డేట్లు గుర్తుండు. ఆంధ్రరత్న బిరుదాంకితులు శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి 137వ జయంతి సందర్భంగా మన వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన 1889 జూన్ 2వ తారీఖున కృష్ణా జిల్లా నందిగ్రామ తాలూకా పెనుగంచిపాలెం గ్రామంలో కోదండరామస్వామి సీతమ్మ దంపతులకు జన్మించడం జరిగింది. ఆయన జన్మించిన 3వ రోజే తల్లి చనిపోయింది. ఆయన 3వ ఏట తండ్రి కూడా చనిపోవటం జరిగింది. ఆయన నాయనమ్మ చిన్న తండ్రి దగ్గర మరి ఆయన పెరగటం జరిగింది. తర్వాత కూచినపూడిలో, రేపల్లిలో విద్యాభ్యాసం చేశాడు. అయితే మెట్రికులేషన్ చేస్తూ 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. దానికి కారణం ఏంటంటే ఆయన వక్త, కవి, రచయిత, తర్వాత మంచి నాటక ప్రదర్శన చేస్తాడు, మంచి రంగస్థల నటుడుగా ఉన్నాడు. ఆయన గాన గంధర్వుడిలాగా, గాన కోకిలలాగా మంచి పాటలు పాడతాడు. ఇవన్నీ ఉండేసి నాటకాల పిచ్చితో నాటకాలు వేస్తూ మెట్రికులేషన్ 3 సార్లు తప్పడం జరిగింది. తర్వాత బాపట్లలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడ మెట్రికులేషన్ కష్టపడి చదివి పాస్ అయ్యాడు. తర్వాత
బాపట్ల తాలూకా ఆఫీసులో 8 నెలలు గుమస్తాగా పనిచేశాడు. గుమస్తాగా పనిచేస్తూ తహసీల్దార్కి ఆయన సరిపడక గుమస్తాగా పనిచేసే కంటే భిక్షం ఎత్తుకోవటం రైట్ అని ఆ ఉద్యోగాన్ని మానేసి తర్వాత ఆయన మిత్రుడు నడింపల్లి నరసింహారావు గారు మరి గుంటూరులో పరిచయం అయితే ఆయన ద్వారా ఆయన సహాయ సహకారాలతో బ్రిటన్ వెళ్ళి అక్కడ MA పట్టా తీసుకున్నాడు. అక్కడ 5 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ గాంధీ మహాత్ముడు బ్రిటన్ వెళ్ళినప్పుడు గాంధీ మహాత్ముడు అక్కడ బ్రిటన్ లో ఈయన పరిచయం కావడం జరిగింది. తర్వాత ఆయన వచ్చేసి రాజమండ్రిలో మచిలీపట్నంలో అధ్యాపకుడిగా ప్రొఫెసర్ గా పనిచేసి అక్కడ కూడా ఇమడలేక రాజీనామా చేసేసి మరి గాంధీ గారు అడుగుజాడల్లో నడుస్తూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహోన్నతమైన వ్యక్తి మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఆ రోజుల్లోనే 1919లో మరి చీరాల పేరాల 2 గ్రామాలని బ్రిటిష్ వారు మున్సిపాలిటీగా చేర్చారు. మున్సిపాలిటీలో చేర్చితే దాదాపు 10 రెట్లు పన్నులు, ఇంటి పన్నులు పెంచితే ఆంధ్రోద్యమం బాపట్లనే పురుడు పోసుకుంది. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు ఇక్కడే బీజం పడింది. మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి అని చెప్పారు. మంగళవారం టౌన్ హాల్లో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభ 113వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ 4 దశాబ్దాల ఆంధ్రోద్యమానికి నాంది పలికింది. తెలుగువారి ఐక్యతకు అది ఊపునిచ్చింది. టౌన్ హాల్లో జరిగిన మహాసభలు భాష ప్రయుక్త రాష్ట్ర వాదనకు శ్రీకారం చుట్టాయి. ఈ విధంగా బాపట్ల సభలు ఆంధ్రప్రదేశ్ అవతరణకు పునాదిగా నిలిచాయని చెప్పారు. హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు 3 జోన్లుగా విభజించి కర్నూలులో, అమరావతి, విశాఖపట్నంలో ఏర్పరిస్తే ముస్లిం పేద వారికి సమయానుకూలం చేకూరుతుంది, అలాగే ఖర్చు తగ్గుతుంది, న్యాయం కూడా ఎమ్మటే జరుగుతుంది. కాబట్టి వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టును 3 జోన్లుగా విభజించి ముస్లిం సమాజానికి న్యాయం చేయవలసిందిగా, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, చీఫ్ జస్టిస్ గారిని కోరుచున్నాం. ఉద్దేశం కానీ ఈరోజు న్యాయం అనేది ఖరీదుతో కూడుకున్న పని అయిపోతుంది. ఎందుకంటే మనం హైకోర్టు బెంచిని కర్నూలుకి ఏర్పాటు చేయడానికి కక్షిదారులకు కష్టంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇప్పుడు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కొన్ని లక్షల ఎకరాల్లో వక్ఫ్ భూములు ఉన్నాయి. అదేవిధంగా వక్ఫ్ స్థలాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఏమవుతుందంటే వక్ఫ్ బోర్డు వాళ్ళు వ్యాజ్యాలు వేయడానికి కర్నూలు వెళ్తున్నారు. ఎవరైతే 50-60 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఇల్లు తర్వాత కొట్టల్లో కానివ్వండి నివసిస్తున్నటువంటి కక్షిదారులు ఈ రోజున మనం కర్నూలు దాకా వెళ్ళాలంటే ఒక శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు 14 గంటలు రాను పోను 28 గంటలు జర్నీ అవుతుంది. ఒక న్యాయవాదిని తీసుకొని కోర్టుకు వెళ్ళి అక్కడ వాయిదా పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూడండి. అదేవిధంగా కక్షిదారు సాక్షులను తీసుకెళ్ళాలి, లాయర్ని తీసుకెళ్ళాలి, డబ్బు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత నాయకుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చిరస్మరణీయులని పలువురు ప్రముఖులు కొనియాడారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 137వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తన నిరుపమాన త్యాగాలతో ఆంధ్ర గాంధీగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఖ్యాతికెక్కారు. ఈ నివాళి కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా, వెలుగు ఏపీఎం దుగ్గిబాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణయ్య మరి చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో మొట్టమొదటిగా ముందడుగు వేసి మరి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు.
ఆయన మరి ఆ రోజున చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఆయన చేసిన కృషి గొప్పది. అటువంటి మహనీయుడి జయంతి ఈరోజు. ఆయన ఆంధ్ర గాంధీగా గుర్తింపు పొందారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన మొట్టమొదటి ఆంధ్రుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్ర రత్నకి ఆయన తిరిగిచ్చారు. రామదండుని ఏర్పాటు చేశారు. ఆయన బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేసుకున్నారు. చదివారు, మన పక్కనే ఉన్న బోర్డు స్కూల్లో. అలాగే తాలూకా ఆఫీసులో, బాపట్ల తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేశారు 1909వ సంవత్సరంలో. కేవలం కొద్ది కాలం, ఒక 6 నెలలు పనిచేశారు. తర్వాత బారెట్ల ద్వారానికి ఇంగ్లాండ్ వెళ్ళారు. చిన్న వయసులోనే జీవితాన్ని సాధించారు. బతికేందుకు కొద్ది కాలమైన సార్థకమైన జీవితం, దేశం కోసం త్యాగం చేశారు. ఆయన రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది. అటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం, ఆయనకి నివాళులు అర్పించడం. బాపట్ల పట్టణం దర్శి పెద్ద మస్తాన్ నగర్ లో శ్రీకృష్ణ మందిర కళ్యాణ మండపంలో ఓబీసీ రిజర్వేషన్ ఆవశ్యకత అనే అంశంపై యాదవ్స్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఆర్జేటీ జాతీయ స్పోకెన్ పర్సన్ డాక్టర్ కాంచన యాదవ్ పాల్గొన్నారు. బాపట్ల యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. భవిష్య తరాల కోసం ఉద్ధరించిన బీసీల ప్రైవేట్ బిల్లు, ఓబీసీ రిజర్వేషన్ అనే అంశాలతో కూడిన పుస్తకం ఆవిష్కరించారు. లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ అన్నింటిలో కావాలి. దట్ ఈస్ అవర్ మోటో. బేసిక్ అంతట్లో ది మీటింగ్ ఆఫ్ కండక్టెడ్. దానికి సంబంధించి ఓబీసీలకి చట్టసభలో తగినంత ప్రాతినిధ్యం లేదు. అది రాను మరి తగ్గిపోతుంది. ఇంకా ఉండటం పెరగాల్సింది పోయి తగ్గిపోతూ ఉంది. మనం సామాజిక న్యాయం అంటే ఏం చెప్పుకుంటాము? అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలిపి మనం ఆస్తులు పంచమని అడగట్లేదు. సమానంగా ఆస్తులు పంచమని చెప్పి మనం అడగట్లేదు. సమానంగా అవకాశాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అయితే ఆ అవకాశాలు కూడా మనకి ఇవ్వడం లేదు. ఒకటేంటంటే, మనం కూడా సరైన రీతిలో అడగట్లేదు. మన వైపు నుంచి కూడా కొంత తప్పు ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లో 50% సీలింగ్ అనేది సుప్రీంకోర్టు పెట్టింది. అయితే వాళ్ళ సభలో రిజర్వేషన్ ఎంత ఉన్నాయి? కేవలం 22% మాత్రమే ఉన్నాయి. ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, 22. ఇంకా 28% ఖాళీ ఉంది. అది మనం అడిగితే ఎందుకు ఇవ్వరండి? 28% మనం తెచ్చుకోవచ్చు కదా. సరే, మనం 52% ఉన్నామో 60% అది తర్వాత వచ్చి మన రాష్ట్రంలో ఇది 2-3 సార్లు వచ్చి ఉన్నారు. ఆల్రెడీ విజయవాడ, గుంటూరులో కూడా సమావేశాల్లో, సెమినార్లో పార్టిసిపేట్ చేశారు. ప్రసంగించినందుకు ఐ థ్యాంక్ డాక్టర్ కాంచన యాదవ్ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ అడ్రసింగ్ ది గ్యాదరింగ్ అట్ బాపట్ల ఆన్ ఓబీసీ రిజర్వేషన్స్. అండ్ ఆల్సో థ్యాంక్ మేధా శ్రీనివాసరావు గారికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. A leader, Sri K.P. Radaya Yadav, MP. In 1992, he demanded that OBC category should be given the reservation in the parliament, should be given the reservation in state assemblies, should be given the reservation not only the parliament and state assemblies but also in the Rajya Sabha. And now I can think why he wanted the reservation in the Rajya Sabha as well, because the person who is maybe businessman have the power, have the money, he can buy the seat, and everybody knows that. This is the truth of our Indian politics, and his idea
to give the reservation in the Rajya Sabha is very, very important so that the OBC is the largest community. బాపట్ల పట్టణంలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఎంపీ మాదాల నారాయణ స్వామి కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కొంతమంది దౌర్జన్యకారులు అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కాలనీ వాసులకు 176 మందికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ కొంతమంది వ్యక్తులు అడుగడుగున మోకాలు అడ్డుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. నా పేరు జీ ప్రభావతి. మాకు 2011లోనే పట్టాలు ఇచ్చినారు. మేము ఏజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఇల్లు వేసుకుని ఉంటున్నాము మాదాల నారాయణ స్వామి కాలనీలో. అయితే 13 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నామని కొంతమంది అధికారులు, కమిషనర్ గారు, ఏఈ గారు అందరు కలిసి వచ్చి మీరు చీకట్లో ఉన్నారని చెప్పి మీకు స్తంభాలు ఇస్తామని ముందుకొచ్చి మా మే నెలలోనే ముందుకొచ్చి ఇస్తామని అన్ని శాంక్షన్ అయినాయి. మాకు లెటర్ ఇచ్చారు, డబ్బులు బిల్లు కూడా కట్టేశారు. అయితే రోడ్డుకి కొంచెం చెట్లు అడ్డంగా ఉన్నాయి, ఆ చెట్లు తీపించుకోండి అమ్మా అని చెప్పారు. అయితే మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలిస్తే ఆయన జేసీపీని పంపించాడు. ఆ చెట్లు తొలగించే క్రమంలో ఈ మీ భూములు కాదు, మీకు సంబంధం లేదు, ఇక్కడ మీరు ఏమి వేయటానికి లేదని చెప్పి జేసీపీని యాప్ చేసేసి గొడవలు చేసి మా మీద ఆ యాప్ చేపించేశారు. మాకు 20 స్తంభాలు శాంక్షన్ అయింది. దయచేసి అధికారులు మాకు ఆ శాంక్షన్ అయిన స్తంభాలు మాకు ఇస్తే చాలు సార్, మాకు ఏపీఎండి సార్. ఇప్పుడు వర్షాకాలం బాగా చిన్నపిల్లలు పాములు ఎక్కువగా ఉన్నాయి, చిన్నపిల్లలు, ముసలామ్మకి అందరం అక్కడే ఉన్నారు. 13 సంవత్సరాల నుంచి అల్లాడుతున్నాం. సార్ వాళ్ళు దయించి మా ముందుకు వచ్చి మొన్న వెళ్ళిపోయిన కమిషనర్ గారు ముందుకు వచ్చారు, వేస్తామని కట్టిన బిల్లులు అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు భూములు అని చెప్పి మమ్మల్ని ఏనియకుండా మమ్మల్ని అల్లాడిస్తున్నారు సార్. ఇంకా ఇవ్వలేదు సార్, ఇద్దామని వెళ్తున్నాం. సార్ని కూడా కలుద్దాము, అర్జీ ఇద్దామని వెళ్తున్నాము. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకన్నా వాళ్ళ పేర్లు ఉన్నాయి. భయం వేస్తుంది సార్ మాకు. నైట్ అక్కడ అంతే మరి, రౌడీలు డాన్లు అనే కదా సార్. ఏం లేదు సార్, మాకు గవర్నమెంట్ మాదే అని చెప్తున్నా కానీ వాళ్ళు కావాలని ఈ ప్రైవేట్ వ్యక్తుల భూములని వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వచ్చి గొడవలు చేస్తారు. సంస్థలు కాదు, ఏం కాదు. అదే మీరు అన్నట్టు రౌడీలుగా అట్టున్న వాళ్ళు మాకు ఇచ్చింది గవర్నమెంట్. కంపెనీ తరపున ఇది మా కంపెనీకి సంబంధించినవి అని కానీ అలా ఉంటారు కదా, అలా అట్లా వాళ్ళు ఎవరో మాకు తెలియదు. టౌన్ లో వాళ్ళే, మాకైతే టౌన్ లో వాళ్ళే, మాకైతే వాళ్ళు పలానా అని మాకు తెలియదు. వాళ్ళు వచ్చి అట్లా గొడవలు చేస్తున్నారు. కంప్లైంట్ పెడతానికి వాళ్ళు కంప్లైంట్ పెడుతున్నారు. వాళ్ళ అసలు గందరగోళంలో మాకు కంప్లైంట్ పెట్టే అవకాశం కూడా రావట్లేదు సార్. 13 సంవత్సరాల నుంచి అక్కడ, ఇప్పుడు 14వ సంవత్సరం సార్. ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించి భూసారాన్ని కాపాడే పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానమే ప్రకృతి వ్యవసాయమని ఐసీఆర్పీ కార్యకర్త నాయుడు రాణి అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో వేరుశనగ భూమిలో పిచికారీ చేసేందుకు జీవామృతంను తయారు చేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడు రాణి మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన వనరుల జీవామృతం, ఘన జనామృతం, వేపపిండి ఉపయోగించి ఖర్చులను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చని అన్నారు. తద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాయుడు రాణి. నేను కర్లపాలెం మండలము నల్లమోతువారిపాలెం గ్రామంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే గరిగంటి సుబ్రహ్మణ్యం గారి ఫీల్డ్కి జీవామృతము, నా ఓన్ ఫీల్డ్కి జీవామృతము కలుపుతున్నాము. ఇది శనగపిండి, బెల్లము, పుట్టమట్టి, శనగపిండి, ఆవు పేడ, ఆవు మొత్తము అవుతుంది. ఇది ఏంటంటే 15 రోజులకు ఒకసారి మనం భూమికి వేరుశనగకి
ఇస్తే గ్రోత్ బాగా వస్తుంది, భూమి సారవంతంగా తయారవుతుంది. అట్లాగే పప్పు దినుసులతో ఏ పప్పులైనా పర్వాలేదు, పప్పు దినుసులతో చేసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు ఈ వేరుశనగకి బియ్యం కడుగు నీళ్ళు, పప్పు నీళ్ళు, అట్లాగే పుల్లటి మజ్జిగ, ఈ జీవామృతము కలిపి 15 రోజులకు ఒకసారి మనం చేస్తే బాగా గ్రోత్గా పనిచేస్తుంది అన్నమాట. నమస్కారం అండి, నా పేరు కరీంటి వెంకటసుబ్బమ్మ. నాయుడు రాణి గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తాం, జీవామృతం చేసాము. అక్కడ మా ఇంటి దగ్గర కూడా మామిడి మొక్కలు ఉన్నవి, వాటికి కూడా మళ్ళీ చేసి పోస్తున్నాం. అది వరకు 2 సార్లు వేసామండి, మొక్కలు బాగున్నాయి. ATM చల్లారు, అవి కూడా బాగా వచ్చాయి. ఇంకా వారికి PMDC విత్తనాలు కూడా బాగా వచ్చినాయండి. నెక్స్ట్ ఇంకా మామిడి చెట్లకు కూడా జీవామృతం చేసి పోద్దాం అనుకుంటున్నాం. కాపు బాగానే ఉంటుందని చెప్పారు. రొంపిచెర్ల మండలం సంతకుడిపాడు గ్రామంలో మంగళవారం ఉదయం DSP హనుమంతరావు ఆధ్వర్యంలో కార్టూన్ సెస్ నిర్వహించారు. DSP హనుమంతరావు మాట్లాడుతూ సంతకుడిపాడు గ్రామంలో ధృవీకరణ పత్రాలు లేని 25 మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, అలాగే గ్రామంలో ప్రశాంత వాతావరణానికి అందరూ సహకరించాలని, ఎన్నికల సమయంలో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాదక ద్రవ్యాల విక్రయాల వినియోగంపై సమాచారం ఉంటే 112కు తెలపాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు కదలికలు గమనిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని CIలు, SIలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ లేదనుకో 2035 ఈరోజు మా పల్నాడు జిల్లా SP గారి ఉత్తర్వుల మేరకు ఈ సంతగుడిపాడు రొంపిచెర్ల మండలం, రొంపిచెర్ల మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంతగుడిపాడు అనేటువంటి విలేజ్లో కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 100 మంది పోలీసులతోటి, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్, ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 35 2 వీలర్స్ రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్ కొంతమందికి రికార్డ్స్ ఉన్నాయంటున్నారు, వెరిఫై చేసి పంపిస్తాం. రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయనటువంటి వెహికల్స్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. దొంగ వెహికల్గా భావించి దానికి సమాధానం ఆ వ్యక్తి సమాధానం చెప్పాలి. పోతే ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషను ఏంటి, ఇంత సడన్గా ఇంతమంది పోలీసులు మా ఊరు వచ్చారని మీకు అనుమానం రావచ్చు. కేవలం మేము వచ్చింది ఎందుకంటే మీరు కమింగ్ ఎలక్షన్స్లో, రేపు పంచాయతీ ఎలక్షన్ రాబోతున్నాయి, వాటిలో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు చేసుకోవాలని కోరుతున్నాం. ఎలక్షన్ కేసెస్లో గొడవలో ఇరుక్కుంటే అది జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్షన్ కేసులు అందరూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్, ముఖ్యంగా గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు, ప్యాకెట్లలో నాశనం అవుతుంటాయి జీవితాలు. ప్యాకెట్లు కానీ ఇంకా అదర్వైజ్ ఏదున్నా సరే వెంటనే పోలీసుకి తెలియజేయండి. పోలీసు SI గారు, CA గారు నంబర్ లేకపోతే మీరు 112కి చేయండి. 112కి చేస్తే మీ సెల్ నుంచి ఆటోమేటిక్ పోలీసులు 10 నిమిషాల్లో వస్తారు మీ ఊరు. రొంపిచెర్ల నుంచి ఇక్కడికి రావడం ఎంతసేపు పెట్టిద్దో అదే టైం, అంతకంటే ఎక్కువ ఉండదు, అన్నీ వచ్చేస్తారు. ఇకపోతే
ముఖ్యంగా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. యాక్సిడెంట్స్లో ప్రాణాలు ఊరికే పోతున్నాయి. 2 వీలర్స్ మీద పోతా టక్కన రోడ్డు మీద పడిపోవడం, తలకాయ పగిలిపోవడం, చనిపోవడం జరుగుతుంది. సో అందరూ దయచేసి 2 వీలర్ జర్నీ చేసి స్టార్ట్ అయ్యారంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అందరూ హెల్మెట్లు కొనుక్కోండి, హెల్మెట్లు వాడండి. దయచేసి హెల్మెట్ లేకుండా. సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గేదెలు కాసేందుకు వెళ్లిన పూసి సుదర్శన్ దాహం వేయడంతో సమీప బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఇంటర్ చదువుతున్న సుదర్శన్ అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెప్పి నువ్వు ఏం జరిగిందో చెప్పాడు. ఏం లేదు, అయితే కాపలా కోసం అని వెళ్ళాడు. మంచినీళ్ళకి అని చెప్పి బావిలో మంచినీళ్ళకి దిగితే కాలు జారింది, పడ్డాడు. అప్పుడమ్మా 9:30 నిన్న 9. ఇక వాళ్ళ నాన్నని చూసేసరికి చెప్పులు కలతోడు అక్కడ ఉంటాయి గట్టు మీద. ఇంకా అవి చూసి డౌట్ వచ్చి జనాన్ని పిలిస్తే జనం వెళ్ళి చూశారు. అబ్బాయి ఏం జరుగుతుంది? ఇంటర్ చదివాడు, ఎంసెట్ కూడా రాశాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.